అందరికీ నమస్కారం. ఐషు మేకర్స్ వెల్కమ్. ఈరోజు రెసిపీ మునక్కాడ పప్పు కుక్కర్లోని ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అందుకని షార్ట్ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను, లాంగ్ వీడియో చేయట్లేదు. ఇప్పుడు టమాటాలు ఒక 4 టమాటాలు వేసి పప్పు ఉడకబెట్టేసి పక్కన పెట్టుకోండి. కొద్దిగా కుక్కర్ చల్లారిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి పప్పు మెత్తగా ఉడికిపోయిన తర్వాత కారం, అలాగే పసుపు, కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి. ఉప్పు కూడా వేసేసి బాగా కలిపేసుకోండి. ఇగోటి ఈ విధంగా కిందన స్టవ్ అయితే వెలిగించాలండి. వెలిగించి సిమ్లో పెట్టుకొని ఇలాగా కలుపుకుంటూ ఉండాలి ఒక 2 నిమిషాలు. ఎందుకంటే కారం ఉడికితే బాగుంటుంది. ఆ తర్వాత మనం మునక్కాడలు అనేది వేసుకోవాలి. ఇగోటి ఈ విధంగా కట్ చేసిన మునక్కాడలు వేసుకోవాలండి. మరీ చిన్నగా కట్ చేయకండి. చిన్నగా కట్ చేస్తే నేను కుక్కర్లో చేస్తున్నానని చెప్పాను కదా, ఒక విజిల్ వేస్తే చక్కగా మునక్కాడలు ఉడికిపోతాయి. అంటే ఎక్కువ టైం తీసుకోకుండా మనకి ఎప్పుడైనా ఎక్కువ టైం లేనప్పుడు ఏవో వండాలనిపించలేనప్పుడు ఇలాంటి రెసిపీస్ అనేది మీరు ట్రై చేయండి. నేను ఆల్రెడీ గుమ్మడికాయ పప్పు అనేది నేను చూపించాను. ఆ వీడియో అనేది మీకు మా ఛానల్లో ఉంది. ఎవరికైనా కావాలి అంటే వెళ్ళి చూడండి. ఇప్పుడైతే విజిల్ వచ్చేసింది. ఒక విజిల్ వచ్చిందండి. విజిల్ వచ్చిన తర్వాత ఇగోండి ఈ విధంగా అయింది పప్పు అనేది. కారం, ఉప్పు అన్నీ వేసేసాం కదా, మునక్కాడ కూడా వేసేసాము. వేసేసిన తర్వాత మునక్కాడలు ఎక్కువగా ఉడికిపోయాయంటే మరి ఎక్కువగా ఉడికిపోయినా సరే అవి ఇరిగిపోతాయి. కాబట్టి కొంచెం చూస్తున్నారు కదా, కొన్ని మునక్కాడలు బాగా ఎక్కువగా ఉడికిపోయిందనమాట, ఇరిగిపోయాయి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు అలాగే వేసేద్దాం. చాలా బాగుంటుంది పప్పులోని అలా వేసుకుంటే. మీరు ఇప్పుడు దీనికి కొద్దిగా చింతపండు అండి, అంటే నేను కొద్దిగా చింతపండు నానబెట్టాను. ఇగోండి చింతపండు నీళ్ళు వేసేస్తున్నాను. ఎందుకంటే మాకు పులుపు అంటే ఇష్టమండి. పులుపు లేకపోతే మేము తినలేమన్నమాట. అందుకని చెప్పేసి నేను పులుపు వేసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే వేయడం మానేయండి. కాకపోతే పులుపు వేసుకుంటే ఇంకో టిప్ కూడా ఉందండి. ఏంటంటే చక్కగా మనకి ఎక్కువసేపు పాడవకుండా ఉంటుందన్నమాట. లేదంటే మాత్రం పప్పు బేగా పాడవుతుంది. నేను తెల్లవారు లంచ్ బాక్స్లో వండుతానండి. అందుకని చెప్పి నేను పులుపు అనేది కూడా కొంచెం ఎక్కువగా వేస్తానన్నమాట. ఇప్పుడు పోపు వేసేసుకుందాము. అది కొద్దిగా మరుగుతూ ఉంటుంది. ఈలోపు మనం పోపు రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, ఇంగువ, ఉల్లిపాయ ఇవన్నీ వేసేసి బాగా వేయించేసుకోండి. నేను ఉల్లిపాయ కూడా వేస్తాను. స్టవ్ ఆపేసి ఇప్పుడు ఈ పోపు అనేది దీంట్లో వేస్తాను అనమాట. దీంట్లో ఉల్లిపాయ అన్నాను, ఉల్లిపాయ వేయలేదు అనుకుంటున్నారా? ఆ రోజు ఏకాదశి అండి, మా ఆయనగారు ఉల్లిపాయ తినరనమాట. అందుకని ఉల్లిపాయ అనేది నేను కలపలేదు. మీరు ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు పోపులోని. అంటే ఏకాదశి రోజు ఉల్లిపాయ తినము కదండి, మేమైతే తినము ఉల్లిపాయ. ఆయన కోసం నైట్ టిఫిన్కి కూడా సరిపోద్దని నేను ఇలా తయారు చేశాను. ఇది మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.